అన్న అసలు లాస్ట్ బయట కొత్త శనగపోయింది అసలు మా ఊళ్ళకి అమ్మ బాబు ఆరోచకం పోనకం అసలు చెక్కిపోద్ది జాతర మాస అసలు మామూలుగా ఉండదు ఆరోచకం అసలు పిచ్చెక్కిపోయినాయి అన్న శారీలో లాట్స్ లో ఫైట్ సీన్ అదే చెప్తాం కదా ఆరోచకం పిచ్చెక్కిపోయింది మైండ్ బ్లోయింగ్ సూపర్ బ్రో ఎలా ఉందన్న మూవీ సూపర్ సినిమా దెంగి దేకిచ్చింది సినిమా చెప్పండి బ్రదర్ సూపర్ అన్న 2000 కోట్లు పక్క మూవీలో హైలైట్ సీన్ లేదు హైలైట్ సీన్ గంగానమ్మ యాత్ర మామూలు లేదు అసలు దాని తర్వాత చూసేటి కన్నుపాట మామూలు ఇది అసలు సూపర్ సెకండ్ హాఫ్ ఫైట్ సీన్స్ బాగున్నాయంటే ఎలా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫైట్ బాగుంది ఇంకా ఫైట్ ఏం లేదు ఏం నచ్చింది క్లైమాక్స్ ఫైట్ లో ఏం చూసారు ఏం నచ్చింది కూతురు కోసం చిన్నాన్న చేసేది అవమానాలు అన్నీ భరాయించి ఒక తండ్రిలా కాపాడిన వ్యక్తిలాగా పుష్పరాజు వచ్చాడు దానికి గౌరవంగా పెళ్ళికి చిన్నాయన వస్తే కానీ చేసుకోనన్న హైలైట్ ఆ చిన్న కాన్సెప్ట్ చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే పుష్ప 1 బాగుంది పుష్ప 2 పుష్ప 1 3 బాగుంటది 3 కూడా ఉందా 3 బాగుంటది 3 ఉంది 3 బాగుంటది అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది సాంగ్స్ ఎలా అనిపించింది బాగున్నాయి సాంగ్స్ మొత్తం మీద 3 బాగుంటది 8 కోట్లు క్రాస్ చేసే అవకాశం అవన్నీ చెప్పలేము కానీ 3 బాగుంటది అంతే రికార్డ్ బ్రేక్ చేసేద్దాం అవన్నీ చెప్పలేము బ్రో మీకైతే సినిమా ఎలా అనిపిస్తుంది సూపర్ ఓకే 3 ఏళ్ళు వెయిటింగ్ చేసినందుకు చక్కగా చంపేశాడు సినిమా మాత్రం ఆయన వెయిటింగ్ చేసినందుకు అసలు సుకుమార్ గారు అసలు ఎంతమంది ఇలాగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాగా తగ్గించేశారు అది చేద్దాం ఇచ్చేద్దాం అనుకున్నారు కానీ ఆయన అస్సలు తగ్గేదేలే అని చెప్పి అన్నందుకు చేశారండి న్యాయం చేశారు నాకు మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాను అసలు నాకు పిచ్చి పవన్ కళ్యాణ్ పిచ్చి నాకు అభిమానం కానీ వాళ్ళు ఒకటే అది వేరు కాకపోతే సినిమా మాత్రం యాక్టింగ్ మాత్రం సూపర్ ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది క్లైమాక్స్ సీన్స్ ఎలా అనిపించింది క్లైమాక్స్ సీన్స్ బాగుంది అంటే ఇప్పుడు 1000 రూపీస్ కదా టికెట్ పెట్టారు 4000 రూపీస్ ఫ్యామిలీ నెంబర్ 4000 పెట్టారు సాటిస్ఫైడ్ అయినా 4000 కి పెట్టొచ్చు అమౌంట్ మేము 4000 పెట్టిన విషయం మర్చిపోయాం ఎంజాయ్ చేశారు అయితే అవునా మేము చెప్తున్నాం ఓకే సారీ లుకింగ్ ఎంట్రీ సీన్ ఎలా అనిపించింది సార్ ఫస్ట్ సూపర్ అసలు ఆ సీన్కి వస్తాయి అనేసి మ్యూజిక్ హైలైట్ చిన్న చూసినావా మూవీ ఎలా ఉంది మూవీ ఎలా ఉంది అల్లు అర్జున్ గారు శారీ లుకింగ్ చూసావా ఫైట్ సీన్స్ చూసావా బాగుందా ఓకే ఓకే ఎన్ని పాయింట్స్ ఇస్తావు 5కి ఎన్ని పాయింట్స్ ఇస్తావు మూవీకి పుష్ప 2కి 5కి 5 ఇస్తావా ఓకే థ్యాంక్ యూ పుష్ప 2 మొత్తానికి ఎలా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ బాగా లాగ్ అనిపించింది అసలు సెకండ్ హాఫ్ చూసాక లాస్ట్ ఒక ఫైట్ ఉంటుంది అసలు పూనకం అంతే శారీ కట్అవుట్లో ఫైట్ అనేది ఉందంటున్నారు ఎలా నార్మల్గా అయితే అప్పటి వరకు చూసిన వాళ్ళు అదే పెద్ద ఫైట్ అనుకుంటారు అసలు లాస్ట్లో ఫైట్ ఉంటుంది ఆ ఫస్ట్ ఫైట్ ఎందుకు పనికిరాదు అనుకున్నారు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు ఎంత ఫైట్ ఎంత సీన్స్ ఉంటాయి బేసికల్గా నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాను ఇదిగో నన్ను అది ఆడ తీసుకొచ్చాడు నన్ను నా ఎక్స్పెక్ట్ మొత్తం మారిపోయింది అంతా చాలా బాగుంది అంటే సుకుమార్ గారి డైరెక్షన్ కానీ టైమింగ్ ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదన్న సుకుమార్ అలా చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే 3 కూడా ఉందంటున్నారు నిజమేనా ఉంది ఉంటే బాగుంటుంది అంటారా ఇంకా ఉంటే బాగుంటుంది అన్న ఎందుకంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అంటే మనిషిని చూపించలేదు కానీ టికెట్ పెట్టారు ఈ మూవీ పెట్టచ్చు అంటారు 1000 రూపాయలు అలానే ఏం లేదన్న ఇప్పుడు వస్తున్న కంప్లీట్ టీఎఫ్ఐ అనేది చేంజ్ అయిపోతుంది తోపుంది మూవీ ఒక్క ఫైట్ అసలు మూవీ మొత్తం ఉన్న ఒపీనియన్ చేంజ్ చేస్తుంది కొట్టిందా ఇటు కొట్టిందన్న